వెల్కమ్ బ్యాక్ టు శివ సందేశ్ 725. వాళ్ళు వచ్చేసింది నేనైతే మా కార్ పూజకి అయితే వచ్చేసామన్నమాట. ఇదే అనమాట మా కార్ వచ్చేసి, మా అమ్మ అయితే అక్కడ పక్కన అయితే నిల్చుంది. అండ్ ఇవాళ వచ్చేసిందంటే మా కార్ పూజ అయితే చాలా గ్రాండ్గా అయితే జరుపుకోబోతున్నాం అని చెప్పేసి అనుకోమాకండి. అండ్ కాళికీ దేవి పూజకి, కాళికీ దేవి గుడికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఉన్న వృక్షం కూడా చాలా ఫేమస్ అంట. ఇక్కడ ఉన్న నర్సరావుపేటలోని చాలా మంచి గుడి ఇదే అనమాట. అండ్ ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోదామని అనుకున్నాం, కానీ కొంతమంది అయితే లేట్గా, కొంతమంది అయితే చాలామంది ఉన్నారు. ఇదే హన్ను అనమాట. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి హనుమంత్ ఇంకా అమ్మవారి తల్లి. నేను ఇప్పుడు ఇలా వీడియోలో కాకుండా రికార్డులో ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇక్కడ మాట్లాడకూడదు, మాట్లాడాలంటే చాలా డిస్టర్బెన్స్ అయితే అనమాట. అందుకని అయితే నేను ఇప్పుడు స్పెషల్గా అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడే అన్నమాట దర్శనం చేసుకునేది. అండ్ ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టడానికి అయితే వచ్చేసామన్నమాట. దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి, అండ్ దానికన్నా ముందు దర్శనం చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఇక్కడ నుంచి ఎవడో ఇక్కడ ఎదురుగా నించున్నారు అనమాట ఇక్కడ. అండ్ హన్ను చాలా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే హన్నువే అనమాట ప్రతిసారి కొడతా అని ఫీల్ అయ్యేది గుడికి వస్తే. అండ్ మాకు సెంటిమెంట్ అనమాట, మా అమ్మే కొట్టాలి, మా అమ్మ చేతి మీదనే కొట్టించాలి కొబ్బరికాయ అని చెప్పేసి. కానీ హన్ను చాలా ఫీల్ అయ్యాడు. నో ప్రాబ్లం అని చెప్పేసి లైట్ తీసుకున్నాడు హన్ను. వాడు మొహం చూడండి ఎట్లా పెట్టుకున్నాడు. నవ్వురా ప్లీజ్ ఈసారి నువ్వే కొడుతుంది కొబ్బరికాయ. అలా చాలాసేపు తర్వాత బొజ్జగించిన తర్వాత అయితే సైలెంట్గా నార్మల్ అయితే అయిపోయాడు అనమాట. ఫుల్ ఇదైపోయాము. అండ్ అమ్మ అయితే ఇప్పుడు కడ్డీలు అయితే వెలిగిస్తుంది చూడండి. అండ్ మెయిన్గా ఇంకో విషయం, నేను ఇట్లాంటి వ్లాగ్స్ కంటెంట్స్ చాలా తీయాలని అనుకుంటున్నాను, కానీ నేను తీస్తున్నాను, యూట్యూబ్లో పెడుతున్నాను, కానీ వ్యూస్ రావట్లేదు, ప్లస్ ఇంకా ఇట్లా లైక్స్ కూడా రావట్లేదు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. కనీసం ఒక 2 కామెంట్స్ 3 కామెంట్స్ పెట్టినా కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్. అండ్ ఇప్పుడే దర్శనానికి అయితే వచ్చేసాం అనమాట కాళికీ మాత దగ్గరికి. ఇంకా పూజారి వచ్చేసి మా దగ్గర మేము లాస్ట్ టైం గణేషుని పెట్టామన్నమాట. గణేషుడు 3:30 అప్పుడు ఇతనే అనమాట పూజారి. అండ్ ఇదే అనమాట కార్ వచ్చేసి. అండ్ మేము లోపలికి వెళ్ళిందనే దర్శనం కోసం పెద్ద పూజారి అయితే వచ్చారనమాట. పెద్ద పూజారి వచ్చిందనే ఆయన మాకు తెలిసిన ఆయన. అండ్ వెంటనే దండం పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి అన్నాడు. సో ఇక్కడ వెనకాలకి అయితే వచ్చామంటే షన్ను హన్ను అని రాసాము. అండ్ ఇంకా మధ్యలోకి వస్తే వెంకటేశ్వర స్వామి బొమ్మ, అండ్ ఇంకా భాస్కర్ నాగుర అంటే మా అమ్మ నాన్న పేర్లు. అండ్ ఇది వచ్చేసి సోలార్ది. నా ఎడం చేతికి నెయిల్ పాలిష్ ఏంటని అడిగారు మా ఫ్రెండ్స్ కూడా. అది ఏంటంటే నేను పడుకున్నప్పుడు హన్ను అయితే నెయిల్ పాలిష్ అయితే రాశాడు నాకు. అది షన్ను టీమ్ ఛానల్లో అయితే ఉంది, చూడండి వెళ్ళి. అది సూర్యుడి కిరణాలకైతే తిరుగుతుంది అనమాట ఆ సోలార్. అండ్ ఎంత చేయడం పెట్టినా కానీ అది రావట్లా. ఇప్పుడు హన్ను అయితే కార్లకి ఎక్కాడు. అండ్ నేను హన్ను వచ్చేసి మొత్తం అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి తినేసి మళ్ళీ రెడీ అయ్యి ఊరికి వెళ్ళాలి ఇప్పుడు. అండ్ బాయ్ అనమాట.